హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది జాలీ. ఇది 5 ఇంచెస్ జాలీ అనమాట. ఇందులో ఇసుక వేసేసారు ఫుల్గా. ఈ ఇసుక ఏంటంటే మనకి వాటర్ వెళ్ళనివ్వదు, తర్వాత జామింగ్ అవుతుంది. అక్కడి నుంచి అవుట్ సైడ్కి పైప్లోకి వెళ్ళిపోతే ఇసుక చాలా ప్రాబ్లం అవుతుంది మనకి. అందుకోసమని ఇసుక అంతా పూర్తి తీసేస్తాను. మొత్తం తీసేయాలి, ఇసుక ఏమి ఉండకూడదు అసలు. డస్ట్ అనేది అసలు ఏ ఇసుక కానీ ఏం కానీ సిమెంట్ ముద్దలు కానీ ఏమి ఉండకూడదు. ఫ్లో ట్రాప్ ఫ్రెండ్స్, ఇది ఫ్లో ట్రాప్. మరి ఎలా అయిందో ఏంటో ఇసుక మేము వచ్చేసి చూసేసరికి ఇసుక అయిపోయింది. ఇందులో ఆ క్యాప్ తీసాను చూసారు, ఆ స్మెల్ అది. మళ్ళీ క్యాప్ తీసేస్తే మనకి ఫ్రీగా మన లోపల చెయ్యి పెట్టి తీయడానికి మనకి వీలుగా ఉంటుంది. అందువల్ల క్యాప్ తీసేసి ఇసుక మొత్తం తీసేస్తాం అనమాట. మొత్తం ఇసుక తీసేసి నీట్గా క్లీన్ చేసి లాస్ట్లో మళ్ళీ ఆ క్యాప్ పెట్టుకోవాలి. ఆ క్యాప్ పెట్టకపోతే చిన్న ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్. మనకి జాలి పెట్టినాక మళ్ళీ మనకి స్మెల్ అది వచ్చేస్తుంది వాడుతున్నప్పుడు. రిటర్న్ స్మెల్ రాకుండా ఉండాలంటే క్యాప్ ఖచ్చితంగా మనం పెట్టాలి. ఆ క్యాప్ పెట్టుకున్నాకే మనం జాలి పెట్టుకోవాలి. అగోండి నీట్గా తీసేసి ఇసుక మొత్తం నీట్గా తీసేసి ఫైనల్కి ఇగోండి ఇలా నీట్గా తీసేసిన తర్వాత ఈ క్యాప్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత లాస్ట్లో మనం జాలి ఫిట్ చేసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి.